ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఫైనల్గా మనకు వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ లా సెట్కి సంబంధించి. ఇంకా ఎవరైతే చూసుకోలేదో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్స్ మీద మీరు రాసిన క్వశ్చన్ పేపరు అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కౌంట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా అంతే వస్తాయని కాదు, 1-2 అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. కాకపోతే అఫీషియల్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి గెట్ కీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసినట్లయితే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ వస్తుంది. కింద డౌన్లో రైట్ సైడ్ డౌన్లో మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ చూపిస్తుంది, అలాగే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఈ రెండు మ్యాచ్ అయినట్లయితే మీకు ఒక మార్క్ వచ్చినట్లు. కాబట్టి మీరు 120 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కౌంట్ చేసి కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ అనేది లేదా ఈ రెస్పాన్స్ షీట్స్ అనేది రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటాయండి, తర్వాత ఉండే అవకాశం లేదు. కాబట్టి అందరూ రేపు ఈవినింగ్ కల్లా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత చూస్తామంటే ఇది అవైలబుల్గా ఉండదు. అలాగే కీ అబ్జెక్షన్స్ అంటే క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ వచ్చినా, మీరు కరెక్ట్ పెట్టినా వాళ్ళు రాంగ్ ఇచ్చినా సరే కీ అబ్జెక్షన్స్ మీరు తెలియచేయచ్చు. ఎలా తెలియచేయాలనేది లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను, దాన్ని ఫాలో అవ్వండి, క్లియర్గా ఉంటుంది. లేదా కొత్తగా కావాలనుకున్నట్లయితే మీకు మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మా మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇంతకుముందే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది, మన వీడియో లిస్ట్లో ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, టీఎస్ అలాగే ఏపీ లా సెట్కి సంబంధించి. సో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పి అనాలిసిస్ ఒకటి చేయడం జరిగింది సాధారణంగా. సో మళ్ళీ నేను ఒక 2-3 డేస్లో మళ్ళీ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఇవైతే చూడండి, ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు కూడా. సో మీ మార్క్స్ అంచనా బట్టి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.